దురంధర్ మూవీ చూసారా? చూడకపోయినా పర్వాలేదు. ఈ వీడియోలో ఖనాని బ్రదర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. మూవీ చూసిన వాళ్ళు స్క్రీన్ మీద ఒకసారి చూడండి. వీళ్ళు ఖనాని బ్రదర్స్. రణ్వీర్ సింగ్ హంజా అలీ మజారీగా పాకిస్తాన్లో వాళ్ళలోకి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి పాకిస్తాన్ అండర్ వరల్డ్ను ధ్వంసం చేసినటువంటి స్టోరీ దురంధర్ సినిమా. కానీ ఈ సినిమాలో ఖనాని బ్రదర్స్ అనే షాడో బ్యాంకర్స్ కనిపించినప్పుడు ఏదో నిగూఢంగా ఉంది ఇక్కడ అనిపించిందా లేదా? ఈ ఖనాని బ్రదర్స్ నిజంగా పాకిస్తాన్లో ఫేక్ ఇండియన్ కరెన్సీ ప్రింట్ చేసి భారత్కు పంపి తీవ్రవాదులకు ఫండింగ్ ఇచ్చేవాళ్ళు. మీరు దురంధర్ సినిమాలో ఖనాని బ్రదర్స్ సీన్ చూసిన గుర్తు ఉందా లేదా? కామెంట్ సెక్షన్లో ఎస్ చూసాము అని కానీ ఎస్ అని కానీ రాయండి. వీళ్ళని చూసినటువంటి గుర్తు లేకపోతే నో అని చెప్పి రాయండి. ఇక ఒక్క ప్రశ్న అడుగుతాను. పాకిస్తాన్లో కూర్చుని భారత్ ఎకానమీని దెబ్బతీస్తూ నకిలీ నోట్లు ప్రింట్ చేసి తీవ్రవాదులకు డబ్బు పంపించిన ఒక భారీ నెట్వర్క్ ఉండేది అంటే నమ్మశక్యంగా అనిపించదు. కానీ అది సినిమా స్టోరీ కాదు, నిజంగా జరిగిన కథ. ఆ కథలో ప్రధాన పాత్రలు ఖనాని బ్రదర్స్. దురంధర్ సినిమాలో చూపించిన నకిలీ నోట్ల మాఫియాకు ప్రేరణగా చెప్పుకునే ఈ ఖనాని బ్రదర్స్ కథ సినిమా కంటే కూడా ఎక్కువ థ్రిల్లింగ్గా ఉంటుంది. అసలు వీళ్ళకు ఫైనల్గా వచ్చే ట్విస్ట్ చూస్తే మనకు నవ్వు వస్తుంది. 2016లో ఒక నాయకుడు తీసుకున్న ఒక నిర్ణయంతో ఈ భారీ నెట్వర్క్ మొత్తం ఒక్కసారిగా కుదేలయ్యింది. ఏ నిర్ణయం, ఎవరా నాయకుడు, అది మీకు తెలుసు. కానీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు ఒక చిన్న పని, ఈ వీడియో ఖచ్చితంగా లైక్ కొట్టి మరీ చూడండి. కామెంట్ సెక్షన్లో రాయండి, నకిలీ నోట్లు ఎక్కడ ప్రింట్ అయ్యేవి, ఏ దేశంలో ప్రింట్ అయ్యేవి నకిలీ నోట్లు. కామెంట్ సెక్షన్లో ఆ దేశం పేరు రాయండి. ఇక ఖనాని బ్రదర్స్ ఎవరు? పాకిస్తాన్లో ఉన్న ఒక భారీ మనీ లాండరింగ్, భారీ ఫైనాన్షియల్ నెట్వర్క్కు చెందినటువంటి వాళ్ళు. వాళ్ళ కంపెనీ పేరు KKI, ఖనాని అండ్ కాలియా ఇంటర్నేషనల్ అనే ఒక కంపెనీని వీళ్ళు స్థాపించారు. నిజానికి భారత్ పాకిస్తాన్ విడిపోకముందు వీళ్ళ తండ్రి అబ్దుల్ సత్తార్ ఖనాని, ఆయన గుజరాత్ ప్రాంతంలో ఉండేవాడు. భారత్ పాకిస్తాన్ అని చెప్పి విడిపోయిన సందర్భంలో ఆ అబ్దుల్ సత్తార్ ఖనాని కరాచీకి వెళ్ళి సెటిల్ అయ్యాడు. అక్కడే వీధి వ్యాపారం చేసుకుంటూ, అక్కడే రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ, మనీ దందాలు చేసుకుంటూ ఉన్నాడు. ఆ అబ్దుల్ సత్తార్ పిల్లలే ఇగో మనం చూసినటువంటి వీళ్ళిద్దరు సినిమాలో చూసిన వాళ్ళు, ఆ పాత్రలు జావేద్ ఖనాని, అల్తాఫ్ ఖనాని. వీళ్ళిద్దరు కూడా ట్విన్ బ్రదర్స్, కవల పిల్లలు. 1993లో కరాచీలో ఈ జావేద్ ఖనాని, అల్తాఫ్ ఖనాని మరో ఇద్దరితో కలిసి హనీఫ్ కాలియా, అబ్దుల్ కాలియా అనే కాలియా బ్రదర్స్తో కలిసి KKI అనే కంపెనీ పెట్టారు. ఖనాని అండ్ కాలియా ఇంటర్నేషనల్ అనే కంపెనీ స్టార్ట్ చేశారు. ఏంటా కంపెనీ? బయటికి చూస్తే కరెన్సీ ఎక్స్చేంజ్ బిజినెస్. అంటే ఎవరైనా సరే అమెరికా నుంచి వచ్చారనుకోండి, పాకిస్తాన్ వాళ్ళు అమెరికా డాలర్స్ తీసుకొని వాళ్ళకి పాకిస్తానీ కరెన్సీ ఇవ్వడం. లేదు ఇక్కడ నుంచి అంటే పాకిస్తాన్ నుంచి లండన్కో వెళ్తున్నారనుకోండి, పాకిస్తాన్ కరెన్సీ తీసుకొని వాళ్లకు లండన్లో ఉండే పౌండ్ స్టెర్లింగ్స్ ఇవ్వడం. అంటే ఇట్లా కరెన్సీ ఎక్స్చేంజ్ బిజినెస్ లాగా స్టార్ట్ చేశారు. కానీ లోపల అది ప్రపంచంలోనే అతిపెద్ద హవాలా నెట్వర్క్లలో ఒకటి. రియల్ ఎస్టేట్ చేస్తున్నాము అని కూడా చెప్పేవాళ్ళు, మనీ ఎక్స్చేంజ్ అనేవాళ్ళు. చూడడానికి ఒక లీగల్ బిజినెస్ లాగా కనిపించేది. క్రమక్రమంగా విస్తరించారు. ఒక్క పాకిస్తాన్లోనే 350కి పైగా ఆఫీసులు ఉన్నాయి. అంటే రకరకాల టౌన్లలో KKI ఆఫీసులు కనిపించేవి. హవాలా, మనీ లాండరింగ్, దాంతోపాటు ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్లు ప్రింట్ చేసి వాటిని దుబాయ్ లేదా ఖతార్ అక్కడ పంపించి, అక్కడి నుంచి నేపాల్ నుంచి యూపీలో ఒక కబేళాకు పంపించి, అక్కడి నుంచి భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు, లేదా మిడిల్ ఈస్ట్ టు నేపాల్ టు బంగ్లాదేశ్ టు భారత్, ఇట్లా సప్లై చేస్తూ ఉండేవాళ్ళు ఫేక్ కరెన్సీ నోట్లు. వీళ్ళు ఫేక్ కరెన్సీ నోట్లు తయారు చేయడానికి కావాల్సిన ఆ మిషన్, ఆ ప్రింట్ తీయడానికి కావాల్సినటువంటి ప్లేట్స్ వీళ్లకు ఆనాటి మన భారత నాయకులలో ఒక నాయకుడు, ఆయన కుమారుడు ఇద్దరూ కలిసి లండన్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ ఫ్లైట్ ఏదో ప్రాబ్లం వచ్చింది అని చెప్పి మధ్యలో ఒక చోట ఆగి హోటల్లో స్టే చేసి ఆ కరెన్సీ నోట్లు ప్రింట్ చేసే స్లేట్స్ని వీళ్ళకి అందించారు అనేది మనం దురంధర్ సినిమాలో చూసాం. ఎవరా నాయకుడు? ఆ నాయకుని కుమారుడు ఎవరు? కామెంట్ సెక్షన్లో రాసే ప్రయత్నం చేయండి, చూద్దాం ఎంతమందికి తెలుసు. సో సంవత్సరానికి భారతదేశానికి దాదాపు 2000 కోట్ల రూపాయల ఫేక్ కరెన్సీ పంపించేవాళ్ళు. డేటా చూస్తే షాక్ అవుతారు. ఇది బిజినెస్ కాదు, భారత్ ఎకానమీని ధ్వంసం చేసే యుద్ధం. పాకిస్తాన్లో ప్రింటింగ్ ప్రెస్ ఉంటే సరిపోదు. భారత్లో మనం బ్యాంకులో డిపాజిట్ చేస్తే మన కరెన్సీ వాల్యూ పడిపోయే విధంగా మన భారతదేశం లోపలికి ఫేక్ కరెన్సీని పంపు చేయడం, ఇది వాళ్ళు చేస్తున్న పని. అన్నట్టు ఈ ఖనాని బ్రదర్స్ గురించి మీకు దురంధర్ సినిమా కంటే ముందే తెలుసా లేదా? నిజాయితీగా కామెంట్లో రాయండి. దురంధర్ కంటే ముందే మాకు తెలుసు అంటే తెలుసు అని రాయండి, లేదంటే అంతకుముందు తెలీదు అని చెప్పి రాయండి. నిజాయితీగా రాయండి. ఇంకా ఏం చేసేవాళ్ళు? నకిలీ కరెన్సీ సర్క్యులేట్ చేయడం, హవాలా ద్వారా డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం, తీవ్రవాదులకు ఫండింగ్, అలాగే పాకిస్తాన్లో ఉండే పెద్ద పెద్ద పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళ యొక్క బ్లాక్ మనీని విదేశాల లోపల దాచిపెట్టడానికి కావాల్సిన ఆ ట్రాన్స్ఫర్ చేసే విధి విధానాలు అవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. అంటే చాలా పెద్ద తలకాయల్లాగా పాకిస్తాన్లో ఎదిగారు. అలాగే పాకిస్తాన్లో ఉండే ఐఎస్ఐతోనూ
వివిధ తీవ్రవాదుల నెట్వర్క్తోనూ సంబంధ బాంధవ్యాలు పెట్టుకున్నారు. బ్యాంకు అనేది ఉండదు, ఎక్కడ ఊహించండి, బ్యాంక్ అనేది ఉండదు, ట్రేస్ ఉండదు, కానీ ప్రపంచం మొత్తం డబ్బు పంపిస్తూ ఉంటారు. అలాంటి సీక్రెట్ సిస్టమ్ అనమాట హవాలా. రజనీకాంత్ శివాజీ సినిమాలో చూసారా, గుర్తుందా? శివాజీ సినిమా సెకండ్ హాఫ్లో హవాలా మనీ ఎలా పంపిస్తాడో. ఇంకేదన్నా సినిమాలో చూసిన గుర్తు ఉందా మీకు? డబ్బు పంపించడం రాయండి చూద్దాం. ఇంకా ఏ సినిమాల్లో హవాలాకు సంబంధించిన సీన్స్ చూశారు? మనీ లాండరింగ్ అంటాం. సరే, ఎంత పెద్దదంటే వీళ్ళది 80 దేశాలలో వాళ్ళ నెట్వర్క్ ఉంది అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇంటర్నేషనల్ మూమెంట్, డబ్బులు అటు ఇటు ట్రాన్స్ఫర్ చేయడం, పాకిస్తాన్ నుంచి యుఏఈకి, అమెరికాకు, యూకేకు, కెనడాకు, ఆస్ట్రేలియాకు, ఇంకా చాలా దేశాలు, 80 దేశాలకు డబ్బు పంపించడం. అది కూడా ఎట్లా? ట్రెడిషనల్ హవాలా సిస్టమ్ ఉపయోగిస్తారు. అంటే ఒక నోట్ కట్ చేసి ఇస్తారు, ఆ నోట్లో సగభాగం వీళ్ళ దగ్గర ఉంటే సగభాగం ఇంకొకటికి ఇస్తే వాడు వేరే దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ మనీ ఎక్స్చేంజ్ చేయడము, ఈ నోటు ఆ నోటు మ్యాచ్ చేయడము, ఇవన్నీ చూసి ఉంటారు మీరు సినిమాల్లో. ఇదంతా ట్రెడిషనల్ హవాలా సిస్టమ్. దాంతోపాటు ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే డబ్బులను మాదక ద్రవ్యాలు అమ్ముకునే కార్టెల్స్కు, కొలంబియా, మెక్సికో, ఇంకా చాలా నార్కోస్లో మీరు చూసి ఉండొచ్చు, భయంకరమైన మాదక ద్రవ్యాల కార్టెల్స్ ఉన్నాయి. అలాగే బైకర్ గ్యాంగ్స్ అంటారు, వాళ్లకు ఈ డబ్బులు మూవ్ చేయడం. దాంతోపాటు తీవ్రవాదులకు ఫండింగ్ చేయడం. అంటే ఖనానీ బ్రదర్స్ కేవలం నోట్లు ప్రింట్ చేయడము ఒకటే కాదు, లష్కర్ ఎ తైబా, జైషే మహమ్మద్, తాలిబాన్లతో, అల్ఖైదాతో, దావుద్ ఇబ్రహీంతో, వాళ్ళందరితో లింక్స్ పెట్టుకొని డబ్బు సప్లై చేయడం. ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్తో కలిసి ఆర్మ్స్, అలాగే అమ్యూనేషన్ అంటాము, అంటాం, అంటే భారతదేశం మీద దాడి చేయడానికి కావాల్సిన ఆయుధాలు అనుకోండి, వాటిని కొనుగోళ్లు చేయడంలో కూడా వీళ్ళు డబ్బు ఉపయోగించారు. భారతదేశం లోపలికేమో ఫేక్ నోట్లు వస్తాయి, అక్కడ పాకిస్తాన్ లోపల ఆయుధాలు కొనాలి, ఇవన్నీ చేయాలంటే లీగల్గానే పాకిస్తాన్ కరెన్సీ ఇచ్చి, లేదా యుఎస్ డాలర్స్ ఇచ్చి వీళ్ళ దగ్గర ఉండేవి. యూఎస్డీ అంటే యూఎస్డీ ఉంటుంది, యూకే పౌండ్ స్టెర్లింగ్ అంటే పౌండ్ స్టెర్లింగ్స్ ఉంటాయి, అన్ని దేశాల కరెన్సీలు వీళ్ళ దగ్గర ఉంటాయి. ఆ రేంజ్లో వీళ్ళు బిజినెస్ చేశారు. సో ఆర్మ్స్ అవన్నీ కొని పాకిస్తాన్లో ఐఎస్ఐ వాళ్ళకు ఇవ్వడం, అలాగే తీవ్రవాదులకు ఇవ్వడం, ఇవన్నీ చేశారు. ఫేక్ నోట్లు ఎందుకు? మన ఇండియన్ ఫేక్ నోట్లు అంటే భారతదేశంలో ఇన్ఫ్లేషన్ పెంచి భారత్ ఎకానమీని బలహీనం చేయడము వాళ్ళ ప్లాన్. దానికి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఐఎస్ఐ వాళ్ళందరూ కూడా సహకరించేవాళ్ళు. లాజిక్ ఏంటంటే ఒక్క నోటు కాపీ చేస్తే 1000 కోట్ల లాభం, అంతే కదండి. అదే చేసేవాళ్ళు పాకిస్తాన్లో. ఇండియన్ కరెన్సీ పాకిస్తాన్లో ప్రింట్ అయ్యి మళ్ళీ భారతదేశం లోపలికి ఫేక్ కరెన్సీగా వచ్చేదంటే ఊహించండి. దొంగ నోటుకు అసలు నోటుకు మధ్య తేడా కూడా అంత సులభంగా తెలియనటువంటి స్థాయిలో వీళ్ళు ముద్రించేవాళ్ళు. ఒకనొక స్టేజ్లో భారతదేశంలో 500 రూపాయల నోటు కనిపిస్తే షాప్ వాళ్ళు కూడా దాన్ని పైకెత్తి చూసేవాళ్ళు. గుర్తుందా? ఇది మంచి నోట దొంగ నోట అని చెప్పి ప్రయత్నం చేసేవాళ్ళు. అంటే ఆ రేంజ్లో పరిస్థితి ఉండేది. పైగా తీవ్రవాదులకు ఫండింగ్ ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. దురంధర్ మూవీలో ఇండియన్ ఏజెంట్ హంజా వాళ్ళని టార్గెట్ చేసినట్టు రియల్ లైఫ్లో వాళ్ళకు ఒక బిగ్ షాక్ వెయిట్ చేస్తుంది. ఆ విషయం వాళ్ళకి తెలియదు. ఏంటో ఆ షాక్ చూద్దాం. అన్నట్టు ఈ తీవ్రవాద లింక్ గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పాక్ ప్లాన్ ఫెయిల్ అని రాయండి ఫ్రెండ్స్. పాక్ ప్లాన్ ఫెయిల్ అని కనుక రాస్తే ఇక్కడ దాకా మీరు వీడియో చూశారు, ఇంకా చూస్తున్నారు అని చెప్పి నేను భావిస్తాను. ఇప్పుడు మీకు ప్రశ్న కామెంట్లో చెప్పండి. హవాలా సిస్టమ్ ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా? అసలు తెలిస్తే ఒక్క లైన్లో చెప్పండి. ఇండియాలోకి నకిలీ నోట్లు ఎలా వచ్చేవి? ఇప్పుడు అసలు థ్రిల్లింగ్ పార్ట్. ఖనానీ బ్రదర్స్ నెట్వర్క్లో ముఖ్యమైన పని ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్. ఇవి ఎలా వచ్చేవి అని చెప్పి స్టెప్ బై స్టెప్ చూస్తే పాకిస్తాన్లో ప్రింటింగ్, బంగ్లా లేదా నేపాల్ రూట్ నుంచి భారతదేశం లోపలికి రావడం, భారతదేశం లోపల మళ్ళీ లోకల్ నెట్వర్క్స్ ఉంటాయి, అట్లా మార్కెట్ లోపలికి వచ్చేస్తాయి. అంటే ఒకనొక టైంలో మనం ఏటీఎం నుంచి తీసుకున్న నోటు అది నిజమైన నోటా, పాకిస్తాన్లో పబ్లిష్ అయ్యి భారతదేశం లోపలికి వచ్చినటువంటి నోటా కూడా తెలియనటువంటి పరిస్థితి. అంటే ఆ భయం అప్పట్లో చాలా మందిలో ఉండేది. షాప్ వాళ్ళ దగ్గర కూడా అన్న ఈ నోట్ నిజమైందేనా నువ్వు ఇచ్చేది అని చెప్పి మనం అడిగితే షాప్ కీపర్ కూడా ఏమో నాకు తెలియదు, ఆ దేవుడికే తెలుసు అనేవాడు. సో ఇది పరిస్థితి. ఇక తీవ్రవాదులకు ఫండింగ్ సిస్టమ్ కూడా హవాలా ద్వారా పాకిస్తాన్లో ఉన్న నెట్వర్క్, మిడిల్ ఈస్ట్, అక్కడి నుంచి సౌత్ ఏషియా, అట్లా రకరకాలుగా డబ్బు మళ్లించేవాళ్ళు. భారత్లో జరిగిన పెద్ద తీవ్రవాద ఆపరేషన్స్లో హవాలా మనీ ట్రేస్ అయ్యింది. అంటే ఒక చోట డబ్బు ఉంటుంది, ఆ డబ్బు తరలిస్తారు, తీవ్రవాదం మరో చోట జరుగుతుంటుంది. ఆలోచించండి, ఇన్విజిబుల్ బ్యాంక్ లాంటిది. బ్యాంక్ మేనేజర్ కూడా కనిపించాడు, అడ్రస్ ఉండదు, బ్యాంక్ అడ్రస్ కూడా ఉండదు, ఏముండదు, కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇంత భారీగా జరుగుతుంటాయి. డబ్బు మాత్రం చాలా వేగంగా చేరుతుంది. ఇక దురంధర్ మూవీ కనెక్షన్. ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన దురంధర్ సినిమాలో అంకిత్ సాగర్ అనే యాక్టర్ జావేద్ ఖనానీ పాత్రను, ముష్తాక్ నైకా అనే యాక్టర్ అల్తాఫ్ ఖనానీ పాత్రను వేశారు. ఈ షాడో బ్యాంకర్లను మనం చూడొచ్చు. రియల్ లైఫ్లో చూస్తే యుఎస్ ట్రెజరీ, అలాగే ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ కేకేఐని ట్రాన్స్ నేషనల్ క్రిమినల్ ఆర్గనైజేషన్ అని బ్యాన్ చేశాయి. దురంధర్ ఆపరేషన్ ద్వారా ఇండియన్స్ పై ఎలా ఇన్ఫిల్ట్రేట్ అయ్యాడో సినిమాలో చూసాం కదా, కానీ రియల్ స్టోరీలో ఇంకా పెద్ద దురంధర్ ఉన్నాడు. ఎవరా దురంధరు? నరేంద్ర మోదీయే అతిపెద్ద దురంధర్. ఏం చేశాడు ఈ నరేంద్ర మోదీ అనే దురంధరుడు అంటే, అసలు పీఎం అవడం కంటే ముందే స్టడీ చేయడం మొదలెట్టాడు మోడీ. ఏమని? నకిలీ కరెన్సీ నెట్వర్క్ పాకిస్తాన్లో ఉంది, కనెక్షన్ ఉంది, ఇండియా లోపలికి వస్తుంది అన్న విషయం కొంచెం తెలుసు. పీఎం అయిన తర్వాత ఇంకా చాలా డేటా యాక్సెస్ వచ్చేస్తుంది కదా, చాలా అంశాలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా చదివి
కూర్చొని తెలుసుకొని వీళ్ళకి డెఫినెట్గా షాక్ ఇవ్వాల్సిందే అని చెప్పి డిసైడ్ అయ్యారు. అయితే మోదీ గారు ఒక నిర్ణయం ప్రకటించడం కంటే జస్ట్ 2 నెలల ముందు 2016 సెప్టెంబర్లో ఈ కనానీ బ్రదర్స్లో ఒకడైన అల్తాఫ్ కనానీ పనామా వెళ్ళాడు. పనామాది దక్షిణ అమెరికాలో ఉంటుంది. అక్కడ మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి ఒక గ్యాంగ్తో మాట్లాడొస్తుంటే అమెరికాకు చెందిన DEA అంటే US డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అంటారు, వాళ్ళు వీడిని పట్టుకున్నారు సెప్టెంబర్ 2016లో. పట్టుకొని మెడబట్టి లాక్కొచ్చి అమెరికాలోని ఫ్లోరిడాలో ఉండే జైల్లో వారేశారు. ఇక వీడిని ప్రాసిక్యూట్ చేయడం మొదలెట్టారు. $2,50,000 ఫైన్ వేసి వానికి 68 నెలల జైలు శిక్ష వేశారు. అలాగే వాడి కొడుకును, వాడి మేనల్లుడిని, వాళ్ళందరినీ అమెరికాలోకి రాకుండా బ్యాన్ చేయడము, ఫైన్ వేయడము, ఇవన్నీ అండి. సెప్టెంబర్ 2016లో అల్తాఫ్ కనానీ గారిని అమెరికా అరెస్ట్ చేసింది. కానీ పాకిస్తాన్ నుంచి భారతదేశం లోపలికి దొంగ నోట్లు వస్తూనే ఉన్నాయి. ఎందుకని? జావేద్ కనానీ పాకిస్తాన్లో ఇంకా ఉన్నాడు, పనిచేస్తూనే ఉన్నాడు. నరేంద్ర మోదీ గారు 2016 నవంబర్ ఒక రోజు రాత్రి 8 గంటలకు టీవీ ముందుకు వచ్చి మిత్రం అనుకుంటూ మొదలెట్టి मध्यरात्रि यानी 8 नवंबर 2016 की रात्रि को 12 बजे से वर्तमान में जारी 500 रुपए और 1000 रुपए के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे, यानी ये मुद्राएं कानूनन अमान्य होगी. నోట్ల రద్దు చేస్తున్నాను, డిమానిటైజేషన్ అని ప్రకటించారు. ఒకే ఒక్క స్పీచ్ మోదీ గారు. ఈ రోజు రాత్రి నుంచి 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు రద్దు అని ప్రకటించారు. లాజిక్ ఏమని చెప్పారు? బ్లాక్ మనీ, ఫేక్ కరెన్సీ అని చెప్పారు. మోదీ గారు చేసిన పని వల్ల ఏమైందంటే బ్లాక్ మనీ, ఫేక్ కరెన్సీ, తీవ్రవాదుల ఫండింగ్ మొత్తం ఒకేసారి ఒక్క నైట్లో ధ్వంసం అయిపోయింది. కనానీ బ్రదర్స్ ప్రింట్ చేసి పెట్టుకున్న లక్షల కోట్ల ఫేక్ నోట్లు ఒక్క రాత్రిలో చిత్తు కాగితాలు అయిపోయాయి. అసలు కొన్ని లక్షల కోట్ల ఫేక్ నోట్లు రెడీ చేసి పెట్టారండి. భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు పంపించి ఒకేసారి నార్త్ ఈస్ట్లో తమిళనాడు వైపు, అంటే LTT వాళ్ళ నుంచి తమిళనాడు వైపు, నార్త్ ఈస్ట్ వైపు, పంజాబ్లోను, అలాగే నక్సలైట్లకు డబ్బు పంపించి ఛత్తీస్గఢ్, తెలంగాణ, AOB, మహారాష్ట్ర, గడ్చిరోలి ఆ ప్రాంతాల్లోనూ, ఇంకా చాలా చాలా ప్రాంతాల్లో ఒకేసారి భారతదేశంలో చాలా భయంకరమైన ప్లాన్ వేశారు. మొత్తం హింస రేగొట్టాలి, అసలు కంప్లీట్ భారతదేశం అవుట్ ఆఫ్ కంట్రోల్ లోపలికి వెళ్ళిపోయే రేంజ్ హింస రేగొట్టాలి అంటే అంత డబ్బు పబ్లిష్ చేసి అంతమందికి పంపించాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. అవన్నీ కూడా ఒరిజినల్ నోట్లాగే ఉంటాయి. ఈ విషయము మోదీ గారికి వీళ్ళందరికీ తెలిసింది. కరెక్ట్గా అండి నవంబర్ 8, 2016 డిమానిటైజేషన్ అని చెప్పారు. నెక్స్ట్ డే నుంచి 500 రూపాయల నోటు, 1000 రూపాయల నోటు పనికిరాదు. రాత్రికి రాత్రి చిత్తు కాగితాలు అయిపోయాయి. పాక్ ఎకానమీ సాబొటేజ్ ప్లాన్ పూర్తిగా ఫెయిల్ అయింది. అంటే పాక్ వాళ్ళు రాత్రంతా ప్రింట్ కొడుతూ కూర్చుంటే మోదీ గారు సింపుల్గా సారీ బ్రో అన్ని రద్దు చేసేసాను అని చెప్పేశారు. అంటే ఇది కేవలం డిమానిటైజేషనే కాదు, ఇండియా యొక్క ఎకనామిక్ కౌంటర్ స్ట్రైక్, సర్జికల్ స్ట్రైక్ లాంటిది. ఈ దురంధరుడు మోదీ చేసినటువంటి దెబ్బకు పాకిస్తాన్లో వితిన్ 26 days ఒక సంఘటన జరిగింది. చాలా మందికి తెలియదు. చాలా మంది ATMల ముందు నిలబడదామా, మీడియా వాడు మోడీని తిడితే మనం మోడీని తిడదామా, కాలకూట విశ్వవాగేశ్వరరావు అనే ప్రొఫెసరు ఏది ఎక్కడ 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 బ్లాక్ మనీ రద్దన్నారు కాలేదు కదా అని కాలకూట విశ్వవాగేశ్వరం బాబాయి వీడియోలు ఎడుతుంటే వెళ్ళి చూసి లైకులు కొట్టి మోడీని తిట్టి సంతృప్తి పడదామా, ఇది మన జనాలు చేస్తున్నారు. కానీ పాకిస్తాన్లో చాలా పెద్ద సంఘటన వితిన్ 26 days జరిగింది. డిమానిటైజేషన్ జరిగిన 26 daysకి. సంఘటన జరిగిన తేదీ December 4th, 2016. జావేద్ ఖనానీ ఉన్నాడు కదా, వాడు కరాచీలోని 8వ అంతస్తు బిల్డింగ్ మీద నుంచి పడి పైకి పోయాడు, సచ్చాడు. పోలీసులు వాడికి వాడే పైనుంచి దూకి వాడిని వాడే అంతం చేసుకున్నాడు అని చెప్పి రాశారు. కానీ మరొక వర్షన్ బలమైంది ఏముందంటే ISI వాళ్ళు వాడిని 8th floor మీద తీసుకెళ్ళి అక్కడి నుంచి తోసేశారు అనేది ఒక వర్షన్ ఉంది. ఇంకో వర్షన్ ఏంటంటే మన దురంధరులే వాడిని పైకి తీసుకెళ్లి తోసేశారు అనేది ఇంకో వర్షన్ ఉంది. సరే, ఇందులో ఏ వర్షన్ కరెక్ట్ అయినా కాకపోయినా వాడు పైనుంచి పడ్డాడు. అది కూడా డిమానిటైజేషన్ అని మోదీ గారు ప్రకటించిన 26 days. అంటే అంత ఈజీగా పైనుంచి పడ్డాడు కదా, పోనీ వాడిని వాడే అంతం చేసుకున్నాడు అనుకుందాం. సరే, ఎవ్వరు వాడిని చంపలా, ఏం చేయాలో వాడిని వాడే అంతం చేసుకున్నాడు, దూకాడు. ఎందుకు దూకాడు? ఇండియాలో స్విచ్ ఆపేస్తే అక్కడ లైట్ ఎలా ఆగిపోయింది? అదే మోదీ గారు చేసింది. అంటే ఒక్క రాత్రిలో వాడి రాజ్యం మొత్తం కూలిపోయింది, లక్షల కోట్ల నష్టం వచ్చేసింది. అప్పటి వరకు వాడు ప్రింట్ చేయడానికి కాగితం తెప్పించుంటాడుగా, చాలామంది కూలీలు పనిచేసి ఉంటారు కదా, మిషన్స్ తిరిగి ఉంటాయి కదా, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉంటాయి, కాగితాలకు సంబంధించినవి ఉంటాయి, డబ్బాలు ఉంటాయి, ప్యాకింగ్ ఉంటుంది, చాలా ఉంటుంది దాని వెనక తతంగం. అది కాకుండా తీవ్రవాదుల ప్లాన్స్ చాలా ఉంటాయి, ISI వాళ్ళ ప్లాన్స్ చాలా ఉంటాయి.
పిచ్చకి పోయినట్టు అయిపోయారు ఒక్క దెబ్బకు. సో వాడు అవుట్ అనమాట వితిన్ 26 days. సో రియల్ లైఫ్లో మోదీ గారి డిమానిటైజేషన్ వాళ్లకు ఒక గోరీ ఎండ్ అనేది ఇచ్చింది. గ్లోరీతో స్టార్ట్ అయిన జీవితం గోరీలో పడుకునేదాకా ఒక గోరీ ఎండ్ దాకా తీసుకెళ్ళింది. ఈ ట్విస్ట్ మీకు నచ్చిందా లేదా? అయితే కామెంట్లో సూపర్ ట్విస్ట్ అని రాయండి. డెఫినెట్గా రాయండి సూపర్ ట్విస్ట్ అని నచ్చితే. ఇక కంక్లూడ్ చేద్దాం. దురంధర్ మూవీ కేవలం సినిమా కాదు, రియల్ ఎకనామిక్ వార్ యొక్క స్టోరీ. మోదీ గారి డిమానిటైజేషన్ ద్వారా పాక్ యొక్క ఫేక్ కరెన్సీ ఎంపైర్ మొత్తం ఒక్కసారిగా కుప్పకూలింది. ఇండియా ఎకానమీ సేఫ్ అయింది. తీవ్రవాదుల ఫండింగ్ కట్ అయిపోయింది. ఇలాంటి బోల్డ్ లీడర్ మన భారతదేశంలో ఉండడం మన అదృష్టం. పాకిస్తాన్లో ప్రింటింగ్ ప్రెస్ ఆగిపోయింది, ప్రింటింగ్ ప్రెస్ కట్ అయిపోయింది. ఇంకేం చేస్తారు చెప్పండి, ఆలోచించండి. సో వాళ్ళు నిలువబెట్టుకున్న నకిలీ నోట్లన్నీ చిత్తు కాగితాలు అయిపోయి వాటిని చలికి తగలబెట్టుకోవడానికి బహుశా వాడుకొని ఉంటారు. సో పాకిస్తాన్లో మీరు ఊహించండి ఒక ఫన్నీ సీను. పాకిస్తాన్లో ఒక మాఫియా బాస్ గాడు సూట్ కేసు తెరిచి చూస్తే నోట్లు కట్టలు కట్టాలు ఉన్నాయి. కానీ టీవీలో వార్త, ఈ రాత్రి నుంచి ఇక ఇవి చెల్లవు, మోదీ గారి వార్త. ఆ సమయంలో వాళ్ళ ఫేస్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి వాళ్ళందరిది. సో కనాని నెట్వర్క్ మీద ప్రభావం పడింది. కింగ్ పిన్ పోయాడు, ఇంకో బ్రదర్ ఏమో జైల్లో ఉన్నాడు అమెరికాలో. ఇంకేమిటి కేల్ కథం, నెట్వర్క్ మొత్తం ముక్కలు అయిపోయింది డిమానిటైజేషన్ తర్వాత. ఇంటెలిజెన్స్ వర్గాల్లో వచ్చిన సమాచారం ఏంటంటే హవాలా నెట్వర్క్లు భారీగా దెబ్బతిన్నాయి. కొన్ని అకౌంట్లు, కొన్ని రూట్లు, కొన్ని నెట్వర్క్లు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. అదే టైంలో వీడు పైనుంచి దూకాడు అన్నటువంటి వార్తల దెబ్బకు చాలా మంది వీడితో కనెక్షన్ ఉన్నటువంటి వాళ్ళు ఫోన్లు ఎత్తడం మానేశారు. వివిధ దేశాలలో హవాలా చేస్తున్న వాళ్ళు అంటే చాలా పెద్ద నెట్వర్క్స్ ప్రపంచంలో బ్రేక్ అయ్యాయి. అందుకే ప్రపంచంలోని ఏ దేశానికి చెందినటువంటి ఎకనామిక్ న్యూస్లో కూడా ఆ తర్వాత రోజుల్లో నరేంద్ర మోదీ గారిని తిడుతూ ఒక్కడంటే ఒక్కడు కూడా వ్యాసం రాయలా. మోదీ భారతదేశంలో చేసిన డిమానిటైజేషన్ చాలా దరిద్రమైంది, బ్లాక్ మనీ ఏదో చేస్తానన్నాడు, అది కాలేదు ఇది కాలేదు, ఎవ్వడు కూడా అండి ప్రపంచంలో ఏ దేశంలోనూ, ఏ ఫినాన్షియల్ టైమ్స్లోనూ, ఏ ఎకనామిక్ టైమ్స్ లాంటి వాటిలో, ఏ బ్లూంబర్గ్ లాంటి దాంట్లో మోదీ గారి గురించి ఒక్క చెడ్డ మాట కూడా రాయలేదు డిమానిటైజేషన్ సంబంధించి. వాళ్ళందరికీ తెలుసు మోదీ చేసిన పని వల్ల ఎన్నెన్ని హవాలా నెట్వర్క్స్ బ్రేక్ అయ్యాయో, ఏమేమైంది అనేది. ఇక చివరి అంశం ఏంటంటే ఫ్రెండ్స్, డబ్బుతో నడిచే ఈ ప్రపంచంలో అత్యంత పెద్ద ఆయుధం తుపాకీ కాదు, బాంబు కాదు, కరెన్సీయే పెద్ద ఆయుధం. ఎకానమీని దెబ్బతీస్తే ఆ దేశం కూడా బలహీనం అవుతుంది. అందుకే నకిలీ కరెన్సీ వాడారు, ఒక రకమైన ఎకనామిక్ వార్ చేశారు. దానికి సమాధానంగా రివర్స్లో బౌన్సర్ వేసి నెత్తి బగలగొట్టారు మన రియల్ దురంధర్ మోదీ గారు. సో కనాని బ్రదర్స్ కథ ఒక విషయం చెప్తుంది. దేశాల మధ్య యుద్ధం ఎప్పుడు సైన్యంతోనే జరగదు. కొన్నిసార్లు నోట్లతో జరుగుతుంది, కొన్నిసార్లు మోదీ లాంటి వాళ్ళ నిర్ణయాలతో జరుగుతుంది, కొన్నిసార్లు దురంధర్ సినిమాలో చూపించినట్టు రాకుమారుల వల్ల కూడా జరుగుతుంది. తెలుసుగా రాకుమారులు అంటే ఎవరు. ఇక చివరగా డిమానిటైజేషన్ వల్ల నకిలీ నోట్ల మాఫియా నిజంగా దెబ్బతిన్నదా లేదా? ఎస్ అయితే ఎస్ అని రాయండి. కనాని బ్రదర్స్ లాంటి వాళ్ళ నెట్వర్క్ ఇంకా పాకిస్తాన్లో ఉంది అని మీరు అనుకుంటున్నారా? దురంధర్ సినిమా నిజానికి అంటే సత్యానికి దగ్గరగా ఉందా లేదా? కామెంట్ సెక్షన్లో రాయండి. అదే విషయం. ధన్యవాదాలు.